ఒరుగుచున్న గోడను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔదార్యం నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేవుని వాక్యం మన వెనుకలు ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. 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 వాక్యం చదివినిపించిన జేపీ గారు వందనాలండి. అదే మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మన మధ్యన జోషవాయి గారు అమ్మా వందనాలమ్మా. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు అయ్య గారు? బాగున్నారండి? అమ్మా దేవుని కృపను బట్టి బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నాం అయ్య గారు. బాగున్నాం పాస్టర్ గారు. అది కొంచెం అమ్మ దేవుని కృపను బట్టి బాగున్నాం. మీ అందరికి ప్రార్థన. నాకు కొంచెం ఈ మంచు వల్ల జలుబును గొంతు ఇదిగా ఉంది. సమయం లేట్ అయింది, ఏమనుకోకండి అయ్య గారు. అమ్మ పర్లేదు పర్లేదు పర్లేదు. 6:15 వరకు చెప్పండి, పర్వాలేదు. మా దేవుని నడిపింపు ఎలా ఉంటే అలా వెళ్దాం. అలాగే అయ్యారు అలాగేనండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడికి అవకాశాన్ని ఇచ్చినందుకు అలాగనే పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని మహాకృపను బట్టి అందరం చక్కగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నాం. అవునా? అవునండి. ఇంకొక 2 రోజుల్లో, అంటే ఈ రోజు రేపు వాడిస్తే నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తాం. అవును కదండి? అవునండి. అవునండి. ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోయే మునుపు మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి గమనించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ 2023వ సంవత్సరం ప్రారంభంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునితో మన ఆత్మీయ బంధం ఎలా ఉంది? దేవునితో మనం నడిచే విధానం ఎలా ఉంది? ఈ 2023వ సంవత్సరం ఈ చివరి గడియల్లో ఉన్నటువంటి మనలో దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంది, ఆత్మబంధం ఎలాగుంది, దేవునితో సంబంధం ఎలాగుంది అనేది మనం ఎంతైనా పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మాట్లాడతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు అని ఇక్కడ రాయబడి ఉంటది. ప్రియులైన వారికి తగినట్లు అని మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వ్రాయబడి ఉంది. ఈ 2023వ సంవత్సరం దేవుడు ఎంతగానో మనల్ని కాచి భద్రపరిచి ఆఖరి గడియల వరకు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన్ని స్తుతించడానికి మరికొన్ని గడియల్లో ఆయన నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింప చేయటానికి తన కార్యాన్ని ఎంతగానో చేసి మనలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నట్లుగా పరిశుద్ధులకు ప్రియులకు తగినటువంటి జీవితం మనలో ఉందా? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మునుపు ఈ 2023వ సంవత్సరం స్టార్టింగ్ లో ఎలా ఉన్నాం, ఈ ఎండింగ్కి వచ్చేటప్పటికి మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? మనలో జాలి కలిగిన మనసు, దయాళత్వము, వినయము నుండి సాత్వికము, దీర్ఘశాంతము అనున్నవి మనలో మన ప్రవర్తన ద్వారా మనము చెప్పకనబ్బో నాకు చాలా జాలండి, నాకు చాలా ప్రేమ అండి అని మనం చెప్పకూడదు. మనం చెప్పకుండానే మనల్ని చూసి ఎదుటి వ్యక్తి గ్రహించగలిగిన వారై ఉండాలి. మనల్ని బట్టి ఎదుటి వ్యక్తి మనలో ఉన్న ఆ ప్రేమను, క్రీస్తు చూపించిన ఏ ప్రేమ అయితే మనల్ని ఇతరులకు చూపించమన్నాడో ఆ ప్రేమను మనం ఇతరుల పట్ల కనపరిచినప్పుడు, క్రీస్తు చూపించిన ఏ జాలైతే ఇతరుల పట్ల చూపించమన్నాడో ఆ జాలిని ఇతరుల పట్ల మనం చూపించినప్పుడు, క్రీస్తు చూపించిన ఏ సాత్వికమైతే ఇతరుల పట్ల చూపించమన్నాడో ఆ సాత్వికాన్ని మనం చూపించినప్పుడు, ఏ దయాళత్వాన్ని అయితే క్రీస్తు చూపించిన మాదిరిగా మనం చూపించమన్నాడు దానిని మనం చూపించినప్పుడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దీర్ఘశాంతాన్ని మనము కలిగి దేవునితో నడిచినప్పుడు మనము
నిజంగా పరిశుద్ధులకును ప్రియులకు తగినటువంటి జీవితం జీవిస్తున్నామా అనేది మనం గమనించుకోవాలి. ఎందుకంటే 2023 సంవత్సరము కానీ లేకపోతే ఇప్పుడు వరకు మన జీవిత కాలంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనల్ని హాని చేసి ఉండొచ్చేమో, ఏదైనా బాధ పెట్టి ఉండొచ్చేమో, మాటల చేత గాని క్రియల చేత గాని ఏమండి వారి ప్రవర్తన చేత ఏదో ఒక రకంగా మనలను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, లేకపోతే కించపరిచి ఉండొచ్చు. మనము అక్కడ 13వ వచనం ఉంటుంది కదా, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు ఒకని ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరికొకడు క్షమించుడి. ప్రభు ఏం చేయాలంటండి ఒకరినొకరు క్షమించుకోవాలండి. క్షమించాలా లేదా? క్షమించాలండి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మనము దేవుని ప్రేమను లేకపోతే ఆయన జాలి హృదయాన్ని, దయాళిత్వాన్ని, సాత్వికమును, దీర్ఘశాంతమును ఇతరుల పట్ల చూపించాల్సిన మనము, ఆ ప్రేమను వెల్లడి చేయాల్సిన మనమే ఆ కోపాన్ని లేదా ద్వేషాన్ని, వాళ్ళు మన అన్న మాటలను మనం పట్టించుకుని వాటితోనే మనం జీవిస్తూ ఉంటే హౌ కెన్ వీ విల్ గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ది గాడ్? ఎలాగూ దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకొనగలం? ఆలోచించండి. మన హృదయములో ఇతరులు అన్నటువంటి మాటలు గాని, గాయాలు గాని, ఏదైనా ఒక చేదైన ముద్రను మన హృదయంలో భద్రపరిచేసుకుని, ఆ ముద్రను గట్టిగా మన హృదయంలో పెట్టేసేసుకుని, వారి పట్ల వారిని ఎప్పుడు చూసినా వీళ్ళని మనల్ని ఎలా అన్నారు అలా అన్నారు, ఏదైనా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళని క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు కింద అప్పుడు అంటాడు కదా ప్రభు, మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. మనము దేవుని దగ్గర క్షమించబడాలి అనంటే, మనము దేవుని దగ్గర ఆయన కృపను పొందాలి అనంటే మనము ఇతరులకు క్షమించే వారముగా, ఆ కృపను ఇతరులకు మనము చూపించే వారముగా, ఆయన ప్రేమను పొందుకుంటే ఆ ప్రేమను ఇతరులకు మనం చూపించే వారముగా ఉండవలసినదే. లేకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, పిలువబడినటువంటి మనము ఆయనకు తగినటువంటి, ఆ ప్రియులకు పరిశుద్ధులకు తగినటువంటి జీవితం మనలో ఉందా? 2024వ సంవత్సరంలో ప్రవేశించబోయే మునుపు మనం ఎంతవరకు ఇతరులను ప్రేమించగలిగాం, ఎంతవరకు ఇతరులను క్షమించగలిగాం, ఎంతవరకు ఇతరుల పట్ల జాలి పలగలిగాం, ఎంతవరకు ఇతరుల పట్ల సాత్వికమును కలిగి ఉన్నాం, ఎంతవరకు ఇతరులకు దయాళత్వమును కలిగి ఇతరుల పట్ల దయను చూపిస్తూ లేనటువంటి వారికి ఉన్నటువంటి మనం ఇవ్వగలిగాం. మనకున్న దానిలో లేనటువంటి వారు అనేకులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలిగాం? ఇబ్బందిలో ఉన్న వారిని ఎంతవరకు మనం పరామర్శించగలిగాం? చాలా వరకు ప్రభు క్లియర్ గా అంటాడు, నీ శత్రువు బాధపడినప్పుడు అనంట మనం వాడిని చూసి సంతోషపడకూడదట. మనం చేసే పని ఏంటంటే, మన శత్రువు లేకపోతే మనల్ని ఎవరైనా బాధ పెట్టిన వారు, మనల్ని మాటల చేత కానీ క్రియల చేత కానీ ఇబ్బంది పెట్టిన వారు ఏదైనా బాధపడితే, వారు ఏదైనా శ్రమ పడినప్పుడు వాళ్ళు చూసి చూసావా ఖచ్చితంగా జరగాలి వీళ్ళకి అట్లా, లేకపోతే నన్ను అంటారా ఏమండి, నన్ను ఎన్ని మాట్లాడినారు, నేను ఏమన్నా చేశానా, వాళ్ళకి ఇట్లా జరగాల్సిందే అంటే దాని అర్థం ఏంటి? మనము ఏం చేస్తున్నట్లు? క్రీస్తు ప్రేమను చూపిస్తున్నట్ల? ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళకి అలా జరగాల్సిందే అని అంటాం కదా మనం. అదే మనకు జరిగితేనేమో లబోదిబో అంటే దేవుడా దేవుడా అని ప్రార్థన చేస్తామా? అదే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి అని అంటే అర్థం? వాళ్ళు నిన్ను హింసించినా, వారు నిన్ను బాధ పెట్టినా, ప్రభువును అంతగా హింసించారు, ప్రభువును బాధ పెట్టారు, ఈనాటికి ఒక రకంగా మనం చూస్తే మన క్రియల చేత, మన తలంపుల చేత, మన ప్రవర్తన చేత, మన మాటల చేత ప్రతి విషయంలో మనం ఒకవేళ ప్రభువును బాధించే వారికి ఉంటున్నామేమో ఏ రోజున పరీక్ష చేసుకున్నామా? ఆయన మాట ప్రకారముగా జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని ఆయన ప్రేమని వెల్లడి చేయాల్సిన మనము, ఒకరినొకరు క్షమించుకోవాల్సిన మనము, ఇంకను మనలో కక్షలను, మనలో కార్పణ్యాలను, మనలో హిమతములను, మనలో మతతములను అట్టి పెట్టుకుని దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మనం ఏం పొందుకోగలం? ఆ చేదైనటువంటి ఇతరులు అన్నటువంటి ఆ మాట, ఆ అనుభవం, చేదైనటువంటి ఆ అనుభవము, ఆ చేదైనటువంటి వారి ఆ మాట యొక్క భావాన్ని హృదయంలో పెట్టుకుని వారిని క్షమించలేని స్థితిలో మనం ప్రార్థన చేస్తే మనం ఎలాగూ దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోగలం చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ కెన్ వీ విల్ బి ఫర్గివ్నెస్? వీ విల్ గెట్ ద ఫర్గివ్నెస్.
ఎలాగూ దేవుని దగ్గర నుంచి మనము క్షమాపణ పొందుకోగలుగుతాం ఏమండి? ఒకసారి ఆలోచన చేయండి. అందుకని అంటాడు, అయ్యా వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్లియర్ గా మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఏం ధరించుకుని ఉండాలంట మనం? ప్రేమను ధరించుకోవాలని. నిజంగా మనం ఆ ప్రేమను చూపించగలిగిన వారంగా ఉంటున్నామా? ఏమండి? నిజంగా ఆ ప్రేమను మనము చూపించగలిగిన వారంగా ఉంటున్నామా? ప్రేమ కలిగి ఉంటే ఏం జరుగుతుందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయను చూపించును, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, కోపాడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, నీతి విషయమై సంతోషపడక. ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడామో, సత్యమునందు సంతోషించుచు అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ రక్షించును. ప్రేమ శాశ్వత కాలముండును. చాలండి. ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది ప్రేమను గురించి. ఏంటండి, మనకు ఉన్నటువంటి ఆస్తినంతా ఇచ్చేసి బేదలకు ఇచ్చేసిన, మళ్ళీ మనం ఇతరుల కొరకు లేకపోతే మళ్ళీ మనం కాల్చివేయడానికి కూడా సిద్ధపడినప్పటికీ, మన శరీరం అంతా అప్పగించినప్పటికీ ప్రేమ లేని వాడనైతే ప్రయోజనం ఏమి లేదు. ఏం లేదంటండి. ప్రేమామయుడైనటువంటి క్రీస్తును ప్రేమిస్తున్నాం మనము, ప్రేమామయుడైనటువంటి క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి మనము, ప్రేమామయుడైనటువంటి ఆ ప్రభువును వెంబడిస్తున్నాం మనము. వీళ్ళ వారం చెప్పాను, ఆయనను మాదిరి మనకు విడిచి వెళ్ళినప్పుడు ఆ మాదిరి ప్రకారం కొనసాగవలసిన మనం ఏమండి, పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని పిలిచి నేను ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. ఏమంటే దేనికి పిలిచాడంటే ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండడానికి. మరి పరిశుద్ధత కలిగి ఉండాలంటే ప్రేమ లేనిది పరిశుద్ధత వస్తుందండి? అన్నిటిలోనూ ప్రాముఖ్యమైనది ప్రేమే అని అంటాడు ఇక్కడ కింద. మనం 13వ వచనంలో చూస్తే వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే అని అంటాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి 2024వ సంవత్సరంలో ప్రవేశించబోయే మనము ఎంతవరకు ఆ ప్రేమను ఇతరుల పట్ల వ్యక్తము చేయగలిగిన వారుగా ఉంటున్నాం? ఏమండి, ప్రేమ ఏం చేయదట? తొందరగా కోపపడదు, దీర్ఘకాలము సహిస్తుందట. ఫస్ట్ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలము సహించును అంటే దాని అర్థం ఏంటండి? శాంతంగా ఉంటారండి, కోపం లేకుండా శాంతమైన మనసు గలవారే ఉంటారు. దీర్ఘకాలం అని అంటే అంటిల్ వి డెత్, చనిపోయేంత వరకు కూడా శాంతమునే మనము చూపిస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి పట్ల క్రోధమును గాని కోపమును గాని మనము చూపించాం. అమ్మా ఎవరు దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం అందరం. ఏం చేస్తామండి? దీర్ఘకాలము ఒక వ్యక్తి మనల్ని ఏం మాట అన్నప్పటికీ, ఒక వ్యక్తి మనల్ని దూషించినప్పటికీ, ఒక వ్యక్తి మనలను బాధ పెట్టినప్పటికీ మనం ఏం చేయగలిగిన వారంగా ఉండాలి? సహించగలిగిన వారముగా, వారి పట్ల దయ చూపించే వారంగా ఉండాలి. ఏం చేయాలండి? వారి పట్ల దయ చూపించే వారముగా ఉండాలి. అంతేకాదు వారి విషయంలో మనం మత్సరపడని వారముగాను, మనల్ని మనం చూసుకుని డంబముగా ప్రవర్తించడం. ఒక వ్యక్తిని మనం చాలా సార్లు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు తెలియకుండానే పడిపోయే పరిస్థితి ఏంటంటే, మత్సరం. ఎదుటి వ్యక్తిని
చూసి అబ్బో వాళ్ళకంటే నేను విశ్వాసంలో చాలా గొప్ప అని అనుకోవటమే, వాళ్ళకంటే నేను ప్రార్థన బాగా చేయగలను అని అనుకోవటమే, వాళ్ళకంటే బైబిల్ నేను బాగా చదవగలను, అన్నిసార్లు చదివించాను అని చెప్పుకోవడంలో గొప్పలు చెప్పుకుంటున్నాం, దేవునికి మహిమను తీసుకుని వస్తున్నామా? ఓకే, అన్నిసార్లు బైబిల్ చదివామని చెప్పుకుంటున్నాం. మనం ఒక్కసారి బైబిల్ చదివితేనే మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాల్సిన మనం అన్నిసార్లు బైబిల్ చదివామని చెప్పుకుంటూ ఇంకా డంబముగా ప్రవర్తించడానికి, మన గొప్పలు చెప్పుకోవడానికి, ఉప్పొంగటానికి ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం? అంటే నువ్వేం చేస్తుంటే ఒక బుక్కును చదివినట్టు, ఏదో ఒక పుస్తకాన్ని చదివినట్టు బైబిల్ చదువుతున్నావు తప్ప దానిని దివారాత్రులు ధ్యానం చేసి ఆ వాక్యానుసారంగా నడిచేటువంటి జీవితంలోనికి వెళ్ళటం లేదు. చాలా మంది నేను ఇన్నిసార్లు బైబిల్ చదివానండి. చదవాలి, దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. అది మనందరి బాధ్యత చదవడం బైబిల్. నువ్వు ఎన్నిసార్లు చదివితే అంత ఎక్కువగా దేవునితో అంటుకట్టబడతావు. చదివానని చెప్పుకున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవునితో అంటుకట్టబడలేదని నేను అంటాను. ఎందుకని? నువ్వు అన్నిసార్లు చదివానని గొప్పలు చెప్పుకోవడానికి, ప్రజల ఎదుట మెప్పు పొందుకోవడానికి నువ్వు చెప్పుకుంటున్నావు. ప్రజల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? చెప్పండి. దేవుని మెప్పు కావాలి. ఎవరు మెప్పు కావాలి? దేవుని మెప్పు. దేవుని మెప్పు కావాలా? నిజంగా అవునండి. ఎంతవరకు నిజంగా మరి దేవుని మెప్పు కావాలనుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తూ ఉన్నాం. దేవుని మెప్పు కావాలని కోరుకుంటున్నాం. మనము ఎంతవరకు నిజముగా దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ ఉన్నాం? పైకి మనమేమో దేవుని గురించి మాటలను చెప్తూ, లోపలేమో డంబముగా ప్రవర్తన చేస్తూ, ఉప్పొంగుచ్చు అండి ఇతరులని చూసి వాళ్ళకంటే క్లియర్ గా బైబిల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని గురించి, ఒక సుంకరుని గురించి, అలాగే పరిచయం గురించినటువంటి ప్రార్థన మనకు బైబిల్లో క్లియర్ గా ప్రభు వారు తెలియజేశారు. అవునండి. ప్రార్థన చేశాడు సుంకరి, తగ్గించి ప్రార్థన చేశాడండి. మరి పరిచయుడు హెచ్చించుకొని ప్రార్థించాడు. ఎదుటి వ్యక్తిని దూషిస్తూ ఒక రకంగా, ప్రభువా వాని వల్లే నేను ఉండనందుకు స్తోత్రములు, వాని వల్లే నేను చేయనందుకు స్తోత్రములు, నేను అన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను. సో వాట్? అయితే ఏంటి? నువ్వు ఉపవాసం ఉంటే నీలో వాక్యానుసారమైన బ్రతికేది. నువ్వు ఎందుకు ఇతరుల కంటే నువ్వు తగ్గించుకుని బ్రతకమంటే ఎందుకు నువ్వు హెచ్చించుకుంటున్నావు? నేను అలా ఉండలేదండి. 2024 సంవత్సరంలో ప్రవేశించబోయే మునుపు ఒకసారి ఎక్కడైనా ఈ హెచ్చింపుకు లేకపోతే గర్వానికి సంబంధించిన నేను అబ్బో ప్రార్థనలో ఇది నేను అబ్బో తోపు తురుము అని అనుకుంటే అక్కడే పడిపోయాను. జాగ్రత్త. ఎదుటి వ్యక్తి కంటే మనల్ని ఎప్పుడైతే హెచ్చుగా ఆలోచన చేసుకుంటామో, ఎదుటి వ్యక్తి కంటే హెచ్చుగా ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో అప్పుడే అపవాదితో పడవేయబడ్డాం. ఎందుకంటే ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, తర్వాత అమర్యాదగా నడుచుకున్నది. ఏం చేయదండి? అమర్యాదగా నడుచుకున్నదు. మరి ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది, ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకంగా మనము నడుచుకుంటాం. మనం బాధ పెట్టిన వారైనప్పటికీ వారిని ప్రేమించేవారిగా, వారిని సహించేవారిగా మనం ఉంటాం అండి. ఇంకోటి, స్వప్రయోజనమును కోరుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో మనం ఏం చేస్తున్నామండి? ఈ 2023వ సంవత్సరం ముగించుకుని 2024వ సంవత్సరంలో ప్రవేశించబోయే మునుపు ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. మన మనస్సులో ఇంకా ఎవరైనా మన పట్ల చేసిన అపకారమును కానీ, మన పట్ల చేసిన విభేదమును కానీ, మన పట్ల చేసినటువంటి ఏ రకమైన వ్యతిరేకమైన క్రియ ఇంకా మన మనస్సులో ఒక చేదైన వేరుగా అది నాటబడిపోయిందేమో, దాన్ని తీసివేసి వారిని క్షమించి
ప్రభు మనల్ని కోరినట్లుగా ఆ ప్రేమను చూపించేవారు, జాలి కలిగిన వారుగా, వినయము కలిగిన వారముగా, దయాళత్వమును కలిగిన వారముగా ఆ ప్రేమను పంచగలిగేటువంటి జీవితం మనలో ఉందా? స్టిల్ ఇంకా మన జీవితంలో ఎదుటి వ్యక్తి చేసినటువంటి ఆ అపరాధములు ఏదైతే మనల్ని బాధ పెట్టిందో, ఆ చేదైనటువంటి అనుభవం ఏదైతే మనల్ని దాన్ని ఏమంటారు, అపకారము చేశారో దానిని హృదయంలో పెట్టుకుని మనం ప్రభుకు ప్రార్థన చేస్తే హౌ కెన్ గాడ్ కెన్ లిజన్ అవర్ ప్రేయర్? ఎలాగూ దేవుడు మన ప్రార్థనను వింటాడు. క్లియర్ గా మత్తయి సువార్తలో, తర్వాత మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ సహోదరికి మీరు ఏదైనా విరోధం ఉన్న ఎలా మొదట వాని వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి ప్రార్థన చేయమంటాడు. ఇంకోటి అర్పణ అర్పించే సమయంలో నీ సహోదరికి నీ పట్ల ఏమైనా విభేదం ఉన్నదేమో గ్రహించి నీ అర్పణను మొదట అక్కడ విడిచి వెళ్ళి అతని క్షమాపణ అడిగి క్షమించి అప్పుడు వచ్చి ప్రార్థన చేయమని అంటాడు కదా. మరి ఏది చేయకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలాగో అంగీకరించబడుతుంది? వాళ్ళు నన్ను అలా అన్నారండి, వాళ్ళు నన్ను ఇలా అన్నారండి, వాళ్ళు నన్ను అంత బాధ పెట్టారండి, వాళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారండి. ఒకవేళ వాళ్ళు అవతల వ్యక్తి క్రైస్తవులైతే, దేవుని ఆరాధిస్తున్న వాళ్ళతో వాళ్ళు నిన్ను ఆ విధంగా బాధ పెడితే, ప్రభువా ఈ విధంగా బాధించేవారుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని దయతో క్షమించి నీవు మెచ్చు మార్గములో, నీవు చూపించు మార్గములో నీ చిత్త ప్రకారంగా వారిని నడిపించి నీ చావలో వాడుకో ప్రభువా, నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి మనం. ఒకవేళ వాళ్ళ గురించి ఇంకా మనం ప్రార్థన చేయలేదు అనుకోండి, వాళ్ళు అలాగే ఇతరులను బాధిస్తూ అలాగే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తే వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలరా? ప్రవేశించలేరు. మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉందా లేదా? ఉందండి. మరి వాళ్ళ కోసం మనం ప్రార్థన అయితే చేయం. వాళ్ళు నన్ను అలా అన్నారు, వాళ్ళు నిన్ను ఎలా అన్నారు, వాళ్ళు అది చేశారు ఇది చేశారు ఊరంతా ప్రచారం అయితే చేస్తాం తప్ప దేవుని దగ్గర వాళ్ళ గురించి ప్రార్థన మాత్రం చేయం మనం. అండి ఆ అమర్యాదను వాళ్ళు ఏదైతే మన పట్ల జరిగించారో దాన్ని మనసులో పెట్టుకుని ఒక్కొక్కసారి ప్రార్థనలో కూర్చుంటాం, ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన మొత్తం పక్కకి వెళ్ళిపోద్ది. ఎందుకు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన ప్రార్థన జీవితం కొనసాగట్లేదు? ఎందుకు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆత్మ నడిపింపు రావట్లేదంటే ఆ చేదైన అనుభవాన్ని, ఇది అమర్యాదగా నడుచుకున్న దాన్ని మనస్సులో ఉంచుకోవడం వలన. దట్స్ వై వీఆర్ నాట్ గెటింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్. అందుకని దేవుని దగ్గర నుంచి మనం ప్రత్యుత్తరాన్ని పొందుకోలేకపోతున్నాం, సమాధానాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. మనం అడిగిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాం. ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం అండి? ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం? తర్వాత ఇందాక చెప్పాను కదా, మనల్ని బాధించినటువంటి వారి విషయంలో వారికి దుర్నీతి ఏదైనా జరిగితే దాని విషయమే మనము సంతోషపడక సత్యమందు సంతోషించాలి. ఎదుటి వ్యక్తికి మనం బాధించే వారికి ఏదైనా జరిగినప్పుడు, అపకారం జరిగినప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించు. అది క్రీస్తు ప్రేమ. నన్ను బాధించారు, నన్ను అన్నారు, నేను ఎందుకు వెళ్ళాలి? ఎంత లోకానుసారమైన క్రైస్తవులు మనం చెప్పుకుంటూ లోకానుసారంగా ఆలోచన చేస్తున్నామనంటే, ఇక లోకములో ఉన్నటువంటి అన్యులకును మనకి తేడా ఏముందండి? అన్యులు అలాగే ఆలోచన చేస్తారు కదా బాధించిన వారి కొరకే. మరి మనము అలాగే చేస్తే ఇక క్రీస్తు ప్రేమను ఎక్కడ వ్యక్తపరిచిన వారం అవుతాం మనం? ఆలోచన చేయండి. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది? క్రీస్తు గుణాతిశయాలను ప్రచురించవలసిన మనము, ఆయన మాదిరిని ఆయన వెంబడించి నడుచుకోవలసిన మనము ఎక్కడ చూపిస్తున్నామా మాదిరిని? మాటల్లో మాదిరి చూపించడం కాదు, మాటల్లో దేవుని మాటలు చాలా చెప్పేవచ్చు. మనం మాట చెప్పడం వేరు, క్రియ చేయడం. ఏంటండి? మాట చెప్పడం వేరు, క్రియలు జరిగించడం వేరు.
మరి ఎంతవరకు మనము ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నాం? అన్నిటినీ తాళుకొను అని ఉంటుంది అక్కడ. నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ నేను ఇంటి దగ్గర ఆకువీడి దగ్గర మందపాడు అనే దగ్గర రాత్రి సెమీకస్కి వచ్చాను. ఇంకా సిగ్నల్ సరిగ్గా లేవు, అందుకని మధ్య మధ్యలో కట్ అవుతుంది అండి. మనం అన్నిటిని తాలుకుంటున్నాం, మరి అన్నిటిని సహిస్తున్నామా? మరి ఏమి ప్రేమను మనం చూపించగలుగుతున్నాం? ఏమండి, ఆలోచన చేయండి. ఈ 2023 సంవత్సరం ముగించుకుని 24వ సంవత్సరంలో ప్రవేశించబోయే మునుపు మనము నిజముగా క్రీస్తు మనల్ని పిలిచిన పిలుపుకు ఏర్పాటు చేసుకున్న విధానానికి, ప్రియులకు తగిలిన పరిశుద్ధులకు తగినటువంటి జీవితం మనలో ఉందా? ఆ క్షమా జీవితం మనలో ఉందా? ప్రేమను ధరించుకున్న వారం ధరించుకుని వారు ఉన్నా? ఎలా కానీ కిందున్న వాటి మీద మనసు నచ్చడం. కిందున్న వాటిపైన మనం మనసు ఉంచితే ఏమవుతుందంటే ఇలాంటివన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. అదే పైన ఉన్నటువంటి దాని మీద, అంటే దేవుని రాజ్యం మీద మనం మనసు ఉంచితే ఈ లోకములో ఈ వీటన్నిటిని మనం ప్రభువు చెప్పినట్లుగా క్షమించగలిగి, జాలి కలిగి, ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. మరి అలాంటి జీవితం మనలో ఉందా? పైన వాటి వాదే మనసు పెట్టగలిగినటువంటి జీవితం మనలో ఉందా? ఏమండి, ఎలా ఉంటూ ఉన్నాం మనం? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనలో ఉందా లేదా? చూడండి, కొలసీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది మాటలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ దేవుని కృప కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. మీరు మృతి పొందితిరి, జీవము క్రీస్తు దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవము దేని మీద మనసు పెట్టాలంట మనం? పైన వాటి మీద. మరి పైన ఉన్నదంటే ఏంటండి? దేవుని రాజ్యం మీద మనసు పెడితే ఆ పరలోక రాజ్యానికి చేరాలనుకుంటే, ఈనాటి క్రైస్తవ జీవితంలో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవునిగా బ్రతుకుతున్న వానికి ఇప్పుడు వరకు లోకంలో ఉన్న వారికి వాడికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు అంటున్నాం. కానీ నేటికి క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారికి గురి లేనటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. పౌలు అంటాడు కదా, లోకములో ఉన్న వారి వాళ్ళే గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు, కానీ గురి యొద్దకే పరిగెత్తడు. ఏంటి ఆ గురి? మనం ఆలోచన చేస్తే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న గురి ఏంటంటే, నేను చక్కగా బతకాలి, నాకు ఏ బాధ ఉండకూడదు, ఏ బంది ఉండకూడదు, చక్కగా సంపాదించాలి, ఆస్తులు కావాలి, సంపాదన కావాలి, ఆరోగ్యం కావాలి, ఇతరుల కంటే నేను హెచ్చుగా చూపించుకోవడం కావాలి. ఇదండి మనం మనసు పెట్టేది? ఇదేనా మన క్రైస్తవుని యొక్క గురి? నేను, నా బిడ్డలు, నా కుటుంబం అంతా సంతోషంగా, ఏ బాధ చీకు చింత లేకుండా మన గురి ఏంటి? మరి క్రైస్తవునికి కలిగి ఉన్న నిరీక్షణ ఏంటి? మనము ఇక్కడ కన్ను మూస్తే దేవుని దగ్గర అక్కడ కన్ను తెరిచే వరంగా ఉండాలి. ఆయన రాజ్యంలో చేరే వరం ఉండాలి. అందుకోసమే కదా మనం ఇక్కడ నశించిపోవాలి అనుకుంటే, మనం ఇక్కడ విడిచిపెట్టబడాలనుకుంటే, లేకపోతే నరకాగ్ని పాలవ్వాలనుకుంటే ఆయన ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు కదా.
వచ్చి ఆయన ప్రేమను చూపించి, ఆయన ప్రేమను దారపోసి, ఏవైతే మాటలు మనం చదివామో సమస్తమును ఆయన చూపించి, మాదిరిని చూపించి, జరిగించి, మన కొరకే ప్రాణత్యాగమును చేసి, మన పాపాలన్నిటినీ క్షమించి, తన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రులు చేసి, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన వాడే మనల్ని నిత్య మరణము నుంచి తప్పించి నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. మరి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనేటువంటి గురి మనలో ఎంతమందికి ఉంది? నేను నీ రాజ్యములో చేరేవారిగా నన్ను మలుచు అనేంత వరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు ఆ బాధ ఉందయ్యా, నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు అది ఉందయ్యా, నాకు ఇదయ్యా, నాకు అది చేయ, నాకు ఇది చేయ, లేదా ప్రార్థన కోరిన వాళ్ళకి అది చేయ, వీళ్ళకి ఇది చేయ అని చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరిని నీ చిత్తమును నెరవేర్చు వారిగా చేసి నీ రాజ్యములో ప్రవేశించు వారిగా చేయి ప్రభు అని మనల గురించి, మనకు తోటి వారిని గురించి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మత్తయి సువార్తలో అంటాడు కదా, ప్రభు అని పిలిచి ప్రతి వారిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు మాత్రమే ప్రవేశిస్తారు. మరి ఆ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం ఉన్నామా? ఆ ప్రార్థన మన అనుదిన జీవితంలో ఉందా? ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి కృపను నాకు దయచేసి, ఈ రాజ్యంలో చేరేటువంటి కృపను నాకును, నా కుటుంబస్తులకును, నా బంధువులకును, నా తోటి వారికి దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? లేక వాళ్ళు మన పట్ల చేసిన అమర్యాదను మనసులో పెట్టుకుని వారికి ఏదైనా దుర్నీతి జరిగితే దాని విషయమై సంతోషపడుతూ ఉన్నామా? ఇంకా నువ్వు జాలి కలిగిన మనసు లేకుండా, క్షమించే మనసు లేకుండా, ఓర్చుకునే మనసు లేకుండా, తాళుకునే మనసు లేకుండా, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, నేను క్రీస్తుని ఆరాధిస్తున్నాను, క్రీస్తుని సేవిస్తున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను చెప్పుకోవటం అది నిజం అని అంటారా? లేక ఏమంటారండి? అబద్ధం. నా నోటితో నేను చెప్పలేదు, మీ అందరికి మీరే ఒప్పుకుంటున్నాను మనం ఎలా బ్రతుకుతున్నామని. ఎందుకంటే ఎవరికి వాళ్ళము తెలుసుకోవాలి. అది ఒకరినొకడు అబద్ధం ఆడుకునే ఉంటుంది బైబిల్లో క్లియర్గా. మన జీవితం అబద్ధం అయిపోతే ఇంక అబద్ధముతో ఎదుటి వ్యక్తికి అబద్ధము చెప్పేదాంతో సంబంధము లేకుండా అయిపోతుండదు. క్రీస్తుని వెంబడిస్తున్న మనం ఆ ప్రేమను కలిగి 2024 సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఒక్కసారి మనం పరీక్షలు చేసుకుంటూ, దేవా ఇంకా ఎక్కడైనా నాలో ప్రేమ లేదేమో, జాలి మనసు లేదేమో, దీర్ఘశాంతము లేదేమో, నేను క్షమించలేకపోతున్నానేమో ప్రభువా, అన్నిటిని తాడుకోలేకపోతున్నానేమో, దుర్నీతిని ఇంకా నా మనసులో పెట్టుకుని ఇదిగో వారి గురించి ఇంకా అలా ఇలా అని అంటున్నానేమో, దయతో నన్ను క్షమించండి, వారిని కూడా క్షమించండి. మేమందరము నీ చిత్త ప్రకారముగా జరిగించి నీ రాజ్యములు చేరేవారుగా చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ 2024 సంవత్సరంలో ప్రవేశించి ఆయన రాజ్యం వచ్చే వరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చు నమ్మకమైన పనివారముగా ఆయన బిడ్డలుగా బ్రతుకుచు ఆయన రాజ్యంలో చేరేవారుగా ఉందముగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ 2023 సంవత్సరం ముగించుకుని 2024 సంవత్సరంలో ప్రవేశించే మనము ఇంకా ఏదైనా చేదైన అనుభవం, ఎవరినైనా క్షమించలేని పరిస్థితి మన జీవితంలో ఉందేమో పరిశీలన చేసుకుంటూ వారిని క్షమించి వారి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి దేవునితో సమాధాన పడే జీవితం మనలో ఉందా? ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే జీవితం మనలో ఉందా? పరిశీలన చేసుకుంటే ఎవరైనా మీలో వాక్యం నిమిత్తం ఒక్కరు ప్రార్థన చేయండి. జేబీ గారు చేస్తారండి. జేబీ గారు జేపీ గారు వాక్యం చదివారు కదమ్మా. ద్వారా మా ప్రభు చేసుకునటానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలైనా, మీకే స్తుతులు స్తోత్రాలైనా. సహోదరుని ద్వారా మీరు అనుగ్రహించినటువంటి మా ప్రభు మీరు మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ జీవ వాక్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. మా ప్రభు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మీ ప్రేమను మీరు ఏదైతే ఈ లోకంలో మా కొరకు అనుగ్రహించారు తండ్రి, ఆ ప్రేమ కలిగి జీవించేటువంటి బాధ్యతను మా ప్రభు మా అందరికి అనుగ్రహించినైనా. మా తండ్రి ఇప్పటి వరకు మా తండ్రి మా జీవితంలో ఏదైతే ఎవరినైనా మా ప్రభు ద్వేషించామేమో, లేకపోతే అమర్యాదగా ప్రవర్తించామేమో, మా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో మా ప్రభా మాట్లాడామో, తప్పుడుగా మాట్లాడి ఉంటే మా ప్రభా దయతో మా ప్రభా వాటిని జ్ఞాపకం చేసుకొని వారి యొద్ద క్షమాపణ కోరి మా ప్రభా
మా జీవితాలను సరి చేసుకొని మా ప్రభా మీరు ఈ లోకంలో మాకు అనుగ్రహించినటువంటి ప్రేమను కలిగి మా హృదయాల్లో నింపుకొని మా ప్రభా జీవించడానికి సహాయం చేయండి నాయన. మరొక నూతన సంవత్సరం మా ప్రభా కొద్ది గడియల్లో రాబోచు ఉండగా మా ప్రభా నూతన తలంపులతో, నూతన ఆలోచనలతో, నూతన హృదయంతో మా ప్రభా మీరు మా కొరకు సిలువలో కార్చిన రక్తాన్ని మా ప్రభా ప్రోక్షించుకొని మా ప్రభా మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మా జీవితాలను సరి చేసుకొని మా ప్రభా మీ కృపలో మా ప్రభా మీ ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మా ప్రభా అడుగు పెట్టేటువంటి భాగ్యతను ధన్యతను అనుగ్రహించండి స్వామి. మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా ప్రభా ఇరుగు పొరుగు వారిని, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను అందరినీ కాపాడు దీవించిన మిమ్మల్ని కలిగిన ప్రతి కుటుంబాన్ని మా ప్రభావ మీ కృపలో వర్ధిల్లు చేయండి మా తండ్రి. మీలో అంటుకట్టబడినటువంటి జీవితాలుగా మా ప్రభావ మీ కృపలో ఫలింప చేయండి నాయన. మాలో దోషకరమైన జీవితాలుంటే మా ప్రభా దయతో క్షమించండి నాయన. ఈ లోకంలో ఎలా జీవించాలో మా ప్రభా మీరు నేర్పించారు నాయన. ప్రేమ కలిగి జీవించేటువంటి భాగ్యతను అనుగ్రహించండి స్వామి. మా ప్రభా వాక్యోపదేశం చేసినటువంటి సహోదరుని బట్టి వందనాలు నాయన. మీ కృపతో నింపండి, బలపరచండి మా ప్రభా. అనేక మంది ఆత్మలను రక్షించేటువంటి బాధ్యతను మా ప్రభా కలిగి ఉండగా మా ప్రభా మీ కృపతో నింపి, పరిశుద్ధాత్మతో నింపి మా ప్రభా అనేక ఆత్మలకు రక్షణకరంగా, దీవెనకరంగా మా ప్రభా మీ మాటలు వారి ద్వారా వినిపించండి నాయన. మీకే స్తోత్రం. ఇక్కడ ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి మా శత్రువుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే మాకు శత్రువులుగా ఉన్నారో వారిని మా ప్రభా మీ కృపలో మా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభా వారిని క్షమించండి నాయన. మా తండ్రి వారి పట్ల మేము ఏదైనా మర్యాదగా ప్రవర్తిస్తే క్షమించండి ఆయన. వారిని మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభా వారిని పలకరించి ప్రేమగా మా ప్రభా మీ కృపలో మా ప్రభా వారిని హత్తుకొని జీవించేటువంటి బాధ్యతను మా ప్రభా అనుగ్రహించండి నాయన. తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా తండ్రి నామకార్థ క్రైస్తవ జీవితాన్ని కాదు కానీ మా ప్రభా మీ కృపలో మా ప్రభా మిమ్మల్ని కలిగిన జీవితాలుగా, మీలో అంటుకట్టబడినటువంటి జీవితాలుగా మా ప్రభా మమ్మల్ని ఫలింప చేయండి స్వామి. మా తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రభా మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. మా ప్రభా మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి. మీ కృపలో మా ప్రభా చేపట్టి నడిపించండి తండ్రి. ఈ లోకం మాకు యోగ్యమైనది కాదని మేము తెలుసుకుంటున్నాం మా ప్రభా. పరలోక రాజ్యం కొరకు మా ప్రభా మా జీవితాలను సిద్ధపరచుకొని మా తండ్రి మీ కృపలో మా ప్రభా మేము ఈ లోకంలో కొనసాగేటువంటి బాధ్యతను అనుగ్రహించండి. మీరు ఎప్పుడు మా ప్రభా మమ్మల్ని పిలుస్తారు మాకు తెలియదు కానీ తండ్రి మీరు మీ పిలుపుని మా ప్రభు అందుకొని మేము ఎప్పుడైనా సిద్ధపడి మా ప్రభా మీ సన్నిధిలో చేరటానికి మీ కృపలో ధన్యతను మాకు మెండుగా అనుగ్రహించమని తండ్రి మాకు చేస్తున్నాం నాయన. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా తండ్రి చేపట్టి నడిపించండి, తోడుగా ఉండి నడిపించండి. మీ అడుగులో అడుగు వేసేటువంటి బాధ్యతను అనుగ్రహించిన ఆయన. సిలువలో సహితము మా ప్రభు మీరు ఆశీర్వాదకరమైనటువంటి మా తండ్రి జీవనకరమైనటువంటి మాటలతో మా ప్రభు మా తండ్రి మీరు తోడుగా దొంగకు మా ప్రభా నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు తండ్రి. అట్టి సమయంలో కూడా మా ప్రభా మీరు మా ప్రభా నిత్య జీవితాన్ని అనుగ్రహించారు తండ్రి. మా ప్రభా అలాంటి ప్రేమ 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 కలిగినటువంటి జీవితాన్ని మా ప్రభా ఈ లోకంలో జీవించేటువంటి బాధ్యతను అనుగ్రహించండి స్వామి. మా తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన జేపీ గారికి వందనాలండి. అందరూ ప్రార్థనలో ఉన్నా పాస్టర్ గారు కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. అందరూ ప్రార్థనలో ఉందాం. అందరూ ప్రార్థనలో ఉందా? కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి అయ్యగారు. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ఇప్పుడు ఏం చెప్పొద్దమ్మా, ప్రార్థనలో ఉందా? అలాగండి. అప్పుడే వద్దు, అప్పుడు ఎవరు ఏం చెప్పొద్దు, ప్రార్థనలో ఉందాం. ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం. ఎవరో తీవ్రమైనటువంటి తలనొప్పితో బాధపడుతున్న వారు ఉన్నారు. తలనొప్పితో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా పాప ఉందండి మాస్టర్ గారు. తలనొప్పి ఉంటుందండి, వారం నుంచి ఉంటుందండి. పాప బాలింతరాలు అండి, ఎక్కువ ఆలోచించడం బట్టి తలకాయ పోటు వచ్చేసింది. ఓకే, ప్రార్థించేద్దాం. ప్రభా మీకు స్తోత్రములు, మీరు ఇచ్చిన జ్ఞానవాక్కు కొరకై మీకు వందనాలు, మీరు ఇచ్చిన ప్రవచన వాక్కు కొరకై మీకు స్తోత్రములు. ప్రభా తలనొప్పితో బాధపడుచున్న బిడ్డను యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. Healing power upon her in the name of Jesus.
whatever the evil spirit trying to disturb her, in the name of Jesus, I'm binding it. I cover her with the precious blood of Jesus. ప్రభా మీ కంచెను తన గర్భవతి ఉందని విని ఉన్నాం మా ప్రభా. గర్భంలో ఉన్న శిశువుకు తల్లికి కావాల్సిన పోషణ మీరు అనుగ్రహించి, శిశువు చక్కగా ఎదగడానికి నీ కృపను అనుగ్రహించి, మా ప్రభా సుఖ కాన్పుని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. Releasing mighty protection in the name of Jesus. గర్భంలో శిశువుకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి యేసు నామములో సమకూలపరచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. మా ప్రభా ఈ టెన్షన్స్ వల్ల, తల్లి పడుచున్న ఆలోచన ఆందోళన వల్ల మా ప్రభా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ టు ది బేబీ మై మాస్టర్. వాట్ ఎవర్ ద ఈవిల్ స్పిరిట్ ట్రైంగ్ టు డిస్టర్బ్ దట్, the name of Jesus commanding live them. తల్లి గర్భములో రూపించక మునిపే నేను ఎరిగి ఉన్నాను చెప్పిన దేవా, గర్భములో ఉన్న ఆ శిశువు పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. తల్లికి బిడ్డకి ఇరువురికి మా ప్రభా నీ క్షేమాన్ని విడుదల చేస్తూ ఉన్నాను. ఈ బలమైన ఆత్మ వారికి కంచిగా విడుదల చేస్తూ ఉన్నాను. నామానికి మహిమ పొందుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంపూర్ణ స్వస్థత యేసు నామములో విడుదల చేసి నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచడం, మీ బిడ్డ మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చునుగా కానీ ప్రార్థిస్తుంది. మీరే మహిమ పొందుకుని తలనొప్పి నుంచి ఇప్పుడే విడుదలనిచ్చినందుకు వందనాలు తెలియజేసి మీరే ఘనత పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. లరికత రమణ సుతుడల రబ లరిమన హరిక బర్ర ఎవరో ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి వెళ్తే వారికి ఉన్న బలహీనతను బట్టి ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ద వర్డ్ ఐఎమ్ లిసనింగ్, మాట వింటున్న ఇన్ఫెక్షన్ అనేది ఉంది. దాని వల్లే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారండి? ఇన్ఫెక్షన్ వల్ల అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారు ఎవరు లేరమ్మా? అదండి ఎట్రబాబు గారు మేనల్లండి అయ్యగారు. ఆయన పని చేయట్లేదంటే నెట్రబాబు గారు ఉన్నారు కదండి మన జూమ్ నడిపిస్తున్నా నెట్రబాబు గారు. అవును అవునండి అవును. మేనల్లో ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్లో ఉందండి ఇప్పుడు. అది ఆయనకి మైక్ పని చేయట్లేదంట, ఫోన్ చేశారండి నాకు ఇప్పుడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హాస్పిటల్లో ఉందండి. ప్రవచన వాక్కు కొరకే దేవునికి మహిమ కలుగును గాక. హృదయనామా ఆమె కొరకే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఈ సమయంలో ఈ మీటింగ్ ప్రతి ఒక్కరు మీ కుడి హస్తములు అయ్యారు అమ్మా మైండ్ సరిగా పని చేయట్లేదండి. అదే అదే ఒకసారి మీ ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తాలను పైకెట్టు ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేద్దాం. సమయంలో మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీ కుడి హస్తాలను పైకెత్తినట్లయితే బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ వర్షిప్ యు మాస్టర్. మీరు ఇచ్చిన ప్రవచన వాక్ కొరకై, జ్ఞాన వాక్ కొరకై మీకు వందనాలు. ఆ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న బిడ్డకి యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. Releasing mighty healing power upon her in the name of Jesus. I commanding every sickness to come out in the name of Jesus. The spirit of infection come out in the name of Jesus. It will be get down in the name of Jesus. The infection will be normal in the name of Jesus. Whatever the doctor said, whoever the doctor said it is an infection, that doctor can say everything is clear in the name of Jesus. మీరే తాకి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును, బలమును, శక్తిని దాయిచ్చమని ప్రార్థన చేసి ప్రతి బంధకములను, అపవాది క్రియలను, ప్రతి విధమైన శాపమును యేసు నామములో కొట్టివేస్తున్నాను. I rebuking every curse in the name of Jesus. Every bondages in the name of Jesus. అయ్యా విక్రబాబు గారు ఒక్క మాట ఆమె దగ్గర మీరు చెప్పవలసిన మాట, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోమని, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నామని ఆమెతో మీరు ఆ మాట చెప్పి, ప్రభా నేను ఏదైనా
తెలిసి తెలియక అపరాధము చేస్తుంటే దయతో నన్ను క్షమించండి, ఇంకా ఎన్నడూ వాటిని చేయకుండా నీ కృపను అనుగ్రహించి నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకొచ్చినాను. నీ చిత్త ప్రకారంగా నన్ను వాడుకున్నాడు ప్రభా అని ప్రార్థన చేయమనండి. దేవుడు ఖచ్చితంగా అతి త్వరలో ఆ బిడ్డను ముట్టు స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ వర్షిప్ యు మాస్టర్, వర్షిప్ యు. అమ్మ చెప్పండి, ఇంకా ప్రార్థన వసతులు ఏమైనా ఉన్నాయా? అది వరలక్ష్మి గారు వాళ్ళ ఆయన గారికి బీపీ డౌన్ అయిపోయిందండి. మొన్న కొంచెం బలహీనంగా ఉన్నారంటండి. ఓకే. మా ఆయన గారికి ఏమో బీపీ 150 ఉంటుందండి, తగ్గట్లేదు పెరగట్లేదు. 150 అంటే ఓకే. రోజు 3 టాబ్లెట్లు వేసుకుంటున్నారండి. ఆయన 150లో ఉంటుందండి. ఇది ఆయన కోసం. తర్వాత మా ఊర్లో కృష్ణ అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. డాక్టర్లు చెప్పలేమన్నారంట. ఆయన కోసం అండి. ఓకే. ఎవరికైనా మా అవసరతలు ఉంటే మురళి గారి కోసం, మెయిన్ మురళి గారి కోసం చేయండి. అమ్మా మన- మురళి గారికి ఎలా ఉంది? మురళి గారు బాగానే ఉందండి. బాగానే ఉందండి. బాగుందా? బాగానే ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి మన మధ్యన సంతోషం గారు ఉన్నారండి. వాళ్ళ అబ్బాయికి జనవరి 24వ తారీఖున ఎగ్జామ్ అంటండి. ఆ ఎగ్జామ్ లో కూడా దేవుడు తోడేండిలాగా ప్రార్థన చేయండి అయ్యారు. అయ్యగారు ఓకే. మా ఆడపడుచాళ్ళు ఆయనకి తలలో ఏదో చిన్న నా బ్లడ్ గడ్డ గడ్డ ప్లాట్ అయింది. గడ్డి కట్టిందని ప్రేయర్ ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామమును పొందినాడు. ఈ సమయంలో వరలక్ష్మి గారి యొక్క హస్బెండ్ గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. మా ప్రభా బీపీ లెవెల్స్ నార్మల్ అగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. బీపీ డౌన్ అయి మా ప్రభా అనారోగ్యానికి గురై ఉన్నారు. విని ఉన్నాం. యేసు నామములో ద బ్లడ్ ప్రెషర్ విల్ బికమ్ నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కంచెను వేయండి. అలాగనే మా ప్రభా సంధ్యం గారి యొక్క హస్బెండ్ గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో ఆ యొక్క బీపీ లెవెల్ నార్మల్ కు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తాను. The blood pressure will become normal in the name of Jesus. It will become to 140 in the name of Jesus. యేసు నామములో 140కి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యాన్ని జరిగించండి. బలమైన కార్యాన్ని జరిగించండి. ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. నా ప్రభావం మురళి గారిని కూడా ఇంకా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి మీ సాక్షిగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రభా కుమారుడు 24వ తారీఖున ఎగ్జామ్ రాయబోతుండగా మరి మా ప్రభా కుమారుడు కూడా మీరు తోడుగా ఉండండి. తన ఎగ్జామ్లు తను చేపట్టుకుని మీరు రాయించి మంచి ర్యాంక్ అవుతుండటకు మా ప్రభా నిన్ను మహిమపరచుటకు నీ కృపను అనుగ్రహించండి. అలాగే మా ప్రభా లక్ష్మి గారు ఇంకొక ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. మా ప్రభా ఎవరికైతే బ్లడ్ క్లాట్ అయి ఉన్నదో మా ప్రభా బ్రెయిన్ లో యేసు నామముల క్లాట్ కరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. యేసు నామముల స్వస్థత విడుదల చేస్తూ ఉన్నాను. యేసు నామములో మా ప్రభుని బలాన్ని విడుదల చేస్తున్నాను. యేసు నామములో ఆ క్లాట్స్ ఇప్పుడే కరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామముల విడుదల కలుగునుగా, సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దాచిమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రభు తండ్రి గారు చెప్పిన ఊర్లో మురళిగా కృష్ణ గారమ్మా అంతేనమ్మా? కృష్ణ గారు కృష్ణ అండి, యవనస్తుడండి. కృష్ణ గారి కొరకే ప్రార్థన చేస్తున్నా. మా ప్రభా మీకు స్తోత్రాలు. ఎవరైతే మా ప్రభా బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండగా మా ప్రభా డాక్టర్లు అసాధ్యము కావచ్చేమో కన్నా దేవుడవు, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు మా ప్రభా. వైద్యుల కంటే పరమ వైద్యుడు నువ్వు. నీకు ఇష్టమైతే ఆ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరణ పడకల నుంచి మీరు లేవనెత్తి సాక్షిగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బలమైన అగ్ని బిడ్డ మీద తాకును కాకని ప్రార్థన చేస్తూ ప్రతి బంధకములు అంధకార చీకటి శక్తులను యేసునామములో బంధిస్తూ ఉన్నా. ఈ బలమైన అగ్ని తాకును గాక. Releasing mighty healing power upon him in the name of Jesus. Releasing mighty power upon him. Releasing mighty healing power upon him in the name of Jesus. మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దాయిచ్చండి, సంపూర్ణ బలమును దాయిచ్చండి, సంపూర్ణ శక్తిని మీరు దాయిచ్చండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుతుంది. మా ప్రభా ఇంకే ప్రార్థన కొరకే మా ప్రభా బిడ్డలు అడిగి ఉన్నారు. ప్రతి అవసరత యేసు నామములు తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీటింగ్ లో కలిసిన ప్రతి ఒక్కరిని ఈ పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదంతో నింపి నడిపించి
2024 సంవత్సరం నీ చిత్త ప్రకారంగా నడిచేటువంటి కృపను, నీ చిత్త ప్రకారంగా జీవించి నీ రాజ్యంలో చేరేటువంటి ధన్యతను నాకును మాకును అందరికీ దయచేయమని యేసు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి. ఇంకొకటి మీకు అందరికీ ఇంకో మాట చెప్పాను ఆశీర్వాదం తీసుకునే మునుపు. బైబిల్ క్లాసెస్ గురించి చెప్పాను. ఆ రోజున కొంతమంది అడిగారు, మరి బైబిల్ క్లాసెస్ కండక్ట్ చేయాలనుకుంటే మరి వాళ్ళని ఫామ్ చేసి జనవరి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్ లో అయితే పాల్గొంటాం అయితే ఆన్లైన్ క్లాసులు పెడితేని. ఆన్లైన్ కాదమ్మా, ఆఫ్లైన్ ఇది. ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ లో అయితే తీసుకుందాం అనుకుంటున్నామండి. మరి ఆఫ్లైన్ అయితే కుదరదు కదండి. ఆఫ్లైన్ నేను వస్తానమ్మా, ఆ? నేను వస్తాను. ఎక్కడైతే అక్కడికి నేను వస్తాను. మీరు వస్తారు, మరి మాకు సమయం కుదరదు కదండి. అది అమ్మా మాకు రావడానికి మాకు కుదరదు కదండి అంటున్నాను. అది అదే ఎవరికి కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ఇక్కడ కూడిన మనకు లోపల ఉన్న సకల పరిశుద్ధులకును జూమ్ మీటింగ్ లో కలిసిన ప్రతి ఒక్కరికి నుంచి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయండి. ఆయన రాజ్యములో చేరు వరకు మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి పాస్టర్ గారు. వందనాలు. అందరికీ వందనాలండి పాస్టర్ గారు. వందనాలు. పాస్టర్ గారు వందనాలండి. అందరికి మురళి గారికి వారు